నా బర్త్డే అయితే పక్కా ఏదో గిఫ్ట్ ఇవ్వమంటుండే నేను ఒకటి. భయా హవా నికల్తే कौन है रे तू? इंटी यजमानी बोलता है. చాలా బెస్ట్. హాయ్ గైస్, we are going to desert safari. హాయ్ గైస్, ఇట్స్ డే 2 అండ్ ఇప్పుడు టైం ఎంత తెలుసా? ఎంత గైస్ చూడండి, 12:26 అవుతుంది. మేము ఈరోజు ఫుల్ లేట్గా లేచినాం అనమాట. నేను ఇండియన్ టైమింగ్స్ కూడా చూపిస్తాను. మమ్మీకి ఇంకా ఇండియన్ టైమింగ్స్ వస్తున్నది మార్లే. 8:04 అనుకోండి. సో మేము ఇప్పుడు కరీ మ్యాప్లో ఏమంటారు క్యాబ్ బుక్ చేసుకొని ఈరోజు దుబాయ్ మాల్కి వెళ్తున్నాం అనమాట. హాయ్. యాక్చువల్గా కరీ మ్యాపే కొంచెం చీప్ ఇక్కడ. ఎల్లో కలర్ కార్. హాయ్. యా I'm good. How are you? సో ఇప్పుడు మేము మెరీనా మాల్కి వెళ్తున్నాం గాయస్. దుబాయ్ మాల్ అనుకున్నాం కదా, ఇక్కడ వీళ్ళకి సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఇట్లా వీకెండ్స్ అంట. ఆ వీకెండ్స్లో మాల్స్లో ఇది మెరీనా మాల్ గైస్. దీంట్లో యాక్చువల్గా చాలా ఆఫర్స్ ఉన్నాయన్నాడు, చూద్దాం. సో గైస్ ఇక్కడ స్టోర్ పేరు యాక్సెసరైజ్ అని చెప్పి ఒక స్టోర్ ఉంది. దీంట్లో ఏదో సేల్ నడుస్తుంది, మా వాళ్ళు ట్రై చేస్తుంది. నేను బాల్మైన్ చూస్తా. దుబాయ్లో అంత గొప్ప ఏమంటారు డిస్కౌంట్స్ ఏం లేవు గైస్, మనం అనుకున్నంత ఓకే అనేలా ఉన్నాయి. షాపింగ్ అయితే ఏదో అవుతుంది. ఫైనల్లీ కొంచెం నచ్చుతున్నాయి గైస్ మాల్లో. మీరు దేంట్లోనే చూడొచ్చు. మమ్మీ ఎటు సీలింగ్ లేదు మాల్ ఆఫ్ ఎమిరేట్స్ కొంచెం మంచిగానే ఉంది యాక్చువల్గా, కానీ అంత ఎక్కువ ఏమంటారు స్టోర్స్ లేవు, ఎక్కువ స్టోర్స్ లేవు. దీని పక్కనే ఇంకొక మాల్ ఉంది. ఏంది? ఓ సారీ, ఇదేం మాల్? మెరీనా మాల్. సారీ, మెరీనా మాల్లో లేవు అన్ని స్టోర్లు, అంటే ఎక్కువ స్టోర్లు కనిపిస్తలేవు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ ఇంకెక్కువ ఉండొచ్చు, ఇంకెక్కువ సేల్స్ ఉండొచ్చు, చెప్పలేం. బట్ నిన్న పోయిన విలేజ్ అవుట్లెట్ కంటే చాలా 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 బెటర్ కూడా కాదు. ఫ్రెష్ ఇవి ఎంత బాగున్నాయి. డోంట్ టచ్ ప్లీజ్ థ్యాంక్స్ అని రాసింది. ఎంతరా ఇది? నా బర్త్డే అయితే పక్కా ఏదో గిఫ్ట్ ఇవ్వమంటుండే నేను ఒకటి. ఎంత బాగున్నాయి గాయస్, రోజెస్ కూడా. ఎంత క్యూట్ ఉందో. షాపింగ్ అయితే కొంచెం అయింది గైస్. నిన్నంత వరస్ట్ అయితే కాదు, ఈరోజు కొంచెం బెటర్. ఓకే మేడం. సో ఇప్పుడు టైము 3:34 అవుతుంది. మాకు 4 o'clock క్యాబ్ వస్తుంది. ఈరోజు డెజర్ట్ సఫారీకి స్టార్ట్ అయినా కాల్ చేస్తాను. హాయ్ గాయ్స్. సో ఫాస్ట్ ఆడ నుంచి వచ్చేసినాక ఇప్పుడు డెజర్ట్ సఫారీకి స్టార్ట్ అయినాం అనమాట. మాకు 10 minutes టైం ఉండే రెడీ కావడానికి.
సో మమ్మీ వర్కులు తింటుంది గైస్. లంచ్ చేసే టైం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ డెజర్ట్ సఫారీకి టైం ఆల్రెడీ 20 minutes లేట్ ఉన్నాం. 4 o'clock పికప్ అంటే 4కి వచ్చినాం మీరు. 4:25 అవుతుంది. 40 minutes డ్రైవ్ అంటే. Reached the destination after 40 minutes. సో వెనకాల కనిపించేవన్నీ బైక్ రైడ్స్ అనుకుంటా. బైక్ రైడ్ చేయాలంటే ఈడ అనుకుంటా కదా. బైక్ రైడ్స్కి సపరేట్, కార్ రైడ్స్కి సపరేట్. డెజర్ట్ డివైడ్ అయ్యింది. ఎండ గైస్ పోయాము. ఇంకా 10 dirhams గైస్. ఇది కాఫీ అయినా బాగుంది. వరస్ట్. ఫోటో అంటారు నాయన. యాక్చువల్గా ఇవి ఇట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు మనం సఫారీ మీద. యూ వాంట్ టు కస్టమైజ్? యాక్చువల్గా ఇట్లా అక్కడ నుంచి 40 minutes ఉండే కదా, ఇంకొక 10 minutes ఉంది అన్నప్పుడు మనకి ఇట్లా వాష్రూమ్ అండ్ ఇది వీటిని కట్టుకుంటారు కదా గైస్. ఇది ఏందో నాకు కూడా తెలియదు దాన్ని ఏమంటారు. సో అదనమాట. సో ఇట్లా ఒక షాప్లో లోపల అందరు ఇట్లా కట్టుకుంటారు అనమాట. ఇవన్నీ వీటిని ఏమంటారు నాకు కూడా తెలియదు. పైన 50 dirhams అంటే ఇది సారీ ఇది 50, ఇది 30 dirhams. कौन है रे तू? गिनती यजमानी बोलता है। मैडम क्यों ना डेजर्ट में जाएगा? कितना अच्छा बाल है, खराब हो जाएगा क्या फायदा? ఒకటి తీసుకోమని. అరే నవ్య, ఇది మన ఇంట్లో కూడా ఉంది. తాత తీసుకొచ్చింది కదా మనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు. హాయ్ గైస్, we are going to desert safari. కొంచెం ఆగమని भैया हवा निकलते. हाँ जी हाँ. ఇక్కడ నుంచి డెజర్ట్ సఫారీ స్టార్ట్ అనమాట. ఇట్లా
టైర్లు అన్నింటిలో గాలి తీసేసి జస్ట్ ఒకటే జల్కకి భయపడరు గైస్. 20 minutes రైడ్ అంట. 20 minutes ఇంకెక్కువసేపు పోతే ఫస్ట్ మనకు తిప్పుతుంది. వస్తుండు కాక. ఎటు వెళుతుందో అడిగాను, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతుంది. ఏం తేడా ఉందటను ఎవరంటూ అడిగదు నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటా. సో గైస్ ఇక్కడ మేము విఐపీ లాంచ్ చూస్ చేసుకున్నాం అనమాట. నార్మల్ లాంచ్ కూడా ఉంది, కానీ మేము చూస్ చేసుకుంది విఐపీ లాంచ్. దీనికి మనకి బఫే ఇస్తారు ఫుడ్. బయట దానికి కూడా మేబీ బఫే అనుకుంటా, నాకు అది తెలియదు. కాంప్లిమెంటరీగా మనము మెహందీ పెట్టించుకోవచ్చు అండ్ డ్రింక్స్ ఇస్తారు, కూల్ డ్రింక్స్, వాటర్, ఇవన్నీ కాంప్లిమెంటరీ. అండ్ ఇక్కడ వీళ్ళు ఎంత ఎంటర్టైనింగ్గా పెడతారంటే ఏదో బఫే పెట్టినామా క్యాంప్ నైట్ అయిపోయిందా అని కాదు. ఇక్కడ షోస్ అన్నీ చేస్తారు, మీరు ముందు చూస్తుంటారు అవి. అండ్ బయట కూడా అవన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి సపరేట్ మనకు సపరేట్ అనమాట. ఇక్కడ మమ్మీ మెహందీ పెట్టించుకుంటుంది చూడండి. 2 hands కడిగినదా? అండ్ ఫుడ్ నిన్న చెప్పినట్టు అక్కడ చాలా గలీజ్ ఉందని చెప్పాను కదా, అక్కడ నుంచి ఇక్కడికి కంపేర్ చేస్తే కొంచెం బాగుంది. అంటే వెజ్లో వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, కానీ మనం తినేటట్టు లేదు. ఆయిల్ ఏదో స్మెల్ వస్తూ అట్లా అనమాట. అండ్ మేము మొత్తం ఇంకా డెజర్ట్స్తోనే ఫ్రూట్స్తోనే కడుపు నింపేసుకున్నాం. పిజ్జా కొంచెం బెటరే ఉండే. సో యా, నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు ఫుడ్ అయితే కొంచెం బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇది మన Day 2 వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. గేట్ నెంబర్ చూసుకోలేదు అప్పుడు గైస్. ఆయన్నే మా లగేజ్ తీసుకుపోతుంది గైస్. నా చెయ్యి కింది కానీ ఇట్లా ఇది కింది కానీ కింది. హాయ్ గాయ్స్, మీరందరూ ఇప్పటివరకు మేము ఏడిపోతున్నాం ఆబ్వియస్గా గెస్ చేసి ఉంటారు. వీఆర్ గోయింగ్ టు